ఓపెనింగ్ సీన్లో గౌరీ వాళ్ళ మామ తన భార్యని గదిలో బంధించి కొడుతూ ఉంటాడు. గౌరీ ఆ శబ్దాలు విని తన రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపులు కొడుతూ ఉంటుంది. గౌరీని తనే ఆశ్రమం నుంచి ఇంటికి తెచ్చిందని, ఈ దరిద్రం అంతా నీ వల్లే అని తిడుతూ గదిలో సామాన్లు పగలగొడుతూ ఆమెను కొడుతూ ఉంటాడు. గౌరీ బయట నుంచి ఎంత పిలిచినా తలుపు తెరవరు. దాంతో తలుపుని గట్టిగా ఒక తన్ను తన్నగానే విరిగిపోతుంది. వెళ్ళి వాళ్ళ మామపై అరుస్తుంది. ఏం చేస్తున్నానా అంటూ గౌరీని నీకు కూడా చూపించాలా అంటూ తనని కొట్టబోతాడు. దాంతో గౌరీ కోపంగా పక్కనే ఉన్న గాజు సీసాను తీసుకుని పగలగొట్టి వాళ్ళ మామ గొంతుపై పెడుతుంది. దాంతో వెంటనే అతను ఆగిపోతాడు. భయంతో వణికిపోతాడు. తను డబ్బు సంపాదిస్తాను, అలాగే పోలీస్ కూడా అవుతానని కోపంగా చెప్తుంది. అంత డబ్బు ఎలా సంపాదిస్తావని వాళ్ళ అత్తయ్య అడుగుతూ ఉంటే మళ్ళీ వాళ్ళ మామ గట్టిగా మాట్లాడాలని చూస్తాడు. గౌరీ ఒక చూపు చూడగానే మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. మరోవైపు శంకర్ రూమ్లో కూర్చుని వాళ్ళ అన్నయ్యని తన భార్య తనే షూట్ చేసి చంపడం, ఆ తర్వాత తను షూట్ చేసుకోవడం గుర్తు చేసుకుంటూ భయపడిపోతూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో గౌరీ వాళ్ళ మామ అన్న విషయాలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ వాళ్ళ నాన్న యూనిఫామ్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఫుడ్ డెలివరీ దాంట్లో పనిచేయాలని ఆ డ్రెస్ తీసుకుని ఏడుస్తూ తన రూమ్లో మంచంపై పడుకుంటుంది. అప్పుడే ఒక భయంకరమైన సీన్ కనపడుతుంది. గౌరీని చంపాలని చూస్తున్న సీరియల్ కిల్లర్ తన మంచం కింద పడుకుని ఉంటాడు. అసలు ఈ సీరియల్ కిల్లర్ డైరెక్ట్గా గౌరీ రూమ్లోకి ఎలా వచ్చాడు? గౌరీ జడ వేలాడుతూ ఉంటే ఆ జడని పట్టుకుని జుట్టు కత్తిరించి వాసన చూస్తూ ఆ జుట్టుని దాచుకుంటాడు. గౌరీ ఇవేమీ గమనించే స్థితిలో లేదు. కొద్దిసేపు బాధపడి ఆ తర్వాత తనకు తానే ధైర్యం చెప్పుకుని డెలివరీ గర్ల్గా పనిచేయడానికి వెళ్ళేందుకు రెడీ అవుతుంది. అప్పుడు కూడా వాడు అదే రూమ్లోనే ఉంటాడు. గౌరీ లంచ్ బాక్స్ కట్టుకుంటూ ఉంటే వెనక చేతిలో కత్తి పట్టుకొని చంపాలి అనేలా చూస్తూ ఉండగా గౌరీ వెనక్కి తిరిగి చూస్తుంది. అంతలోపే తనకు కనపడకుండా దాక్కుంటాడు. ఆ తర్వాత కూడా గౌరీ వెనకాలే తిరుగుతున్నా గౌరీ కనుక్కోలేదు. గౌరీ బాక్స్ రెడీ చేసుకుని వాళ్ళ అత్తయ్యకు చెప్పి వెళ్తుంది. అప్పుడు కూడా ఈ సీరియల్ కిల్లర్ అక్కడే ఉన్న ఎవరికీ కనిపించడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో గౌరీ తను పనిచేసే డెలివరీ ఆఫీస్కి వస్తుంది. అక్కడ గౌరీని చూసి ఒకతను నువ్వు రిజైన్ చేసావు కదా, మళ్ళీ వచ్చావేంటి అని అడుగుతాడు. రిజైన్ చేసి మళ్ళీ జాబ్ చేయడానికి ఎలా వస్తాను? నేను రిజైన్ చేయలేదు, లీవ్ పెట్టాను అని చెప్తుంది. తర్వాత లోపలికి వెళ్తుంది. మరోవైపు శంకర్ బాధపడుతూ వాళ్ళ అన్నయ్య ఫొటోస్ చూస్తూ ఉండగా వాళ్ళ నాన్నమ్మ వచ్చి అతన్ని ఓదారుస్తూ ధైర్యం చెప్పి మన ఇంటికి రాబోయే అమ్మాయి అంటే శంకర్కి కాబోయే భార్య అన్నమాట. తను ఒక్కసారి ఇంట్లోకి అడుగు పెట్టాక మళ్ళీ బయటకు అడుగు పెట్టకూడదు, అలాంటి అమ్మాయిని తెచ్చి నీకు పెళ్లి చేస్తాను అని చెప్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ గౌరీ వాళ్ళ బాస్ ముందు నిలబడి తను ఇంతకుముందు రాసిన రిజిగ్నేషన్ లెటర్ చదువుతూ ఉంటుంది. అందులో క్విట్, థ్యాంక్ యూ అనే పదాలు మాత్రమే ఉంటాయి. ఇంత చిన్న రిజిగ్నేషన్ లెటర్ నేను ఎక్కడా చూడలేదు అని అంటే గౌరీ మీకు టైం వేస్ట్ చేయకూడదని అలా రాశాను అని అంటుంది. వారిద్దరి మధ్య కొద్దిసేపు డిస్కషన్ జరుగుతుంది. అయినా వాళ్ళ బాస్ జాబ్ ఇవ్వడానికి ఒప్పుకోడు. కానీ గౌరీ వదలదు. వాళ్ళ సిస్టమ్స్ పనిచేయడం లేదని అవి సెట్ చేస్తే జాబ్ ఇస్తారా అని అడుగుతుంది. సరేనని ఒక ఛాన్స్ ఇస్తాడు. వెంటనే సిస్టమ్స్ని రిపేర్ చేసి పనిచేసేలా చేస్తుంది. ఇంతమంది మగవాళ్ళు ఉన్నా పని కాలేదు, నువ్వు ఒక్కదానివే ఎలా చేసావని అడిగితే వాళ్ళు రిస్క్ చేయలేదు, కానీ నేను రిస్క్ చేశాను కాబట్టి వచ్చింది అని చెప్తుంది. రిస్క్ చేసేంత ధైర్యం ఎలా వచ్చింది అంటే ఆడపిల్ల జీవితం అన్నీ రిస్క్లే ఉన్నాయని, పెళ్ళి పిల్లలు అన్నీ చెప్తుంది. తర్వాత తన జాబ్ కన్ఫర్మ్ చేస్తారా అని అడిగితే ప్రీతి అనే అమ్మాయి చెప్పకుండా జాబ్ మానేసిందని, తన ప్లేస్లో నువ్వు కంటిన్యూ చేయమని వాళ్ళ బాస్ చెప్తాడు. తను వెంటనే వర్క్లో జాయిన్ అవుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ సీరియల్ కిల్లర్ ఒక ఇంటికి కూరగాయలు తీసుకుని వస్తాడు. అక్కడ ప్రీతి అనే అమ్మాయి కనిపిస్తుంది. ఈ అమ్మాయి ఫుడ్ డెలివరీ చేసే అమ్మాయి. గౌరీ వాళ్ళ బాస్ చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయే. కానీ ఈ సీరియల్ కిల్లర్తో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ తనకు ఇష్టమైన వంట చేస్తానని చెప్తూ ఉంటుంది. అసలు ఈ ప్రీతికి సీరియల్ కిల్లర్కి ఏంటి సంబంధం
అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.